హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఇంకెందుకు మన వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళు అంటే తినగలుగుతారు కానీ మరి పిల్లలకి ఏ విధంగా కాకరకాయ కూర ఏ విధంగా తినిపించాలి, అలాగే మనం ఎక్కడికన్నా 15 రోజుల నుంచి 20 రోజులు వెళ్తే కూడా ఇది నిల్వ ఉండే పచ్చడి లాంటిదే. మరి ఆ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలనేది మాత్రం ఈ వీడియోలో చూసేయండి. కాకరకాయలు ఇవి బాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఈ సైజులో అంటే ఇంత పలుచగా కోసుకుంటే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయలు, కాకరకాయ ఎప్పుడైనా సరే కానీ దానిపైన పొట్టు మాత్రం తీయకుండా ఈ విధంగా ఈ గ్లాసెడ్ నూనె అయితే సరిపోతుంది. మరి ఫ్రై అంటున్నాం కదా, అలాగే పచ్చడి అంటున్నాం కదా, మరి నూనె ఎక్కువ పడుతుందేమో అని అనుకుంటున్నారు కదా. నూనె అయితే చాలా తక్కువగా పడుతుంది. అలాగే నూనె ఎక్కువగా ఉంటే కూడా కొంతమంది ఇష్టపడరు. అదే పిల్లలైతే మాత్రం నూనెగా ఉంటే కూడా తినడానికి చాలామంది ఇష్టపడరు. కాకరకాయ కూర అనగానే పిల్లలు ఎందుకు ఇష్టపడరు అనుకుంటున్నారో ఏమో, నాకైతే తెలియదు. కానీ నాకు తెలుసుకున్న విషయం అయితే నూనె ఎక్కువగా ఉంటే వాళ్ళు తింటున్న కొద్దీ నోట్లోకే ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి తినరండి. ఈ విధంగా కొంచెం ఆయిల్తో ఇలాగా బాగా గోల్డ్ కలర్లో వచ్చేటట్లయితే వేయించుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా వేయించేటప్పుడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే దాంట్లో ఏమన్నా చేదు ఉంటే కూడా పోతుంది. కొంతమంది అయితే బాగా పిసికి రసం అయితే తీస్తారో, అలా తీయకండి. దాంట్లో ఉన్నవి చేదు అనేది ఉంటేనే కదా మన బాడీకి కావాల్సినవన్నీ. ఈ ప్లేట్లో చూయించిన మసాలాలతో సరిపోతాయండి. ఎక్కువగా మసాలా వేసుకోబాకండి, ఎందుకంటే ఇది పిల్లలు కూడా తినాలి కదా, వాళ్ళు ఇష్టంగా తినరు. ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేగిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చాలా తక్కువ నూనెతో అనేది కాకరకాయలు అనేది వేయించుకోండి. ఎప్పుడైనా కాకరకాయలు ఎక్కువ నూనెలో వేయిస్తే టేస్ట్ పోతుంది. అలాగే పిల్లలు కూడా తినరు. అంటే టేస్ట్కి బదులు పిల్లలు కూడా తినాలి కదా, పిల్లలకు కూడా అలవాటు ఏ విధంగా చేయాలనేది కూడా నేనైతే ఈ విధంగానే అలవాటు చేశాను. అదే దాంట్లో కొంచెము పోపు దినుసులు, మీకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసేసుకోండి. అలాగే కరివేపాకు ఉంటే కూడా కరివేపాకు వేసుకోండి. నేనైతే మధ్యలో వేస్తాను. ఈ విధంగా ఇంకా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. మీకు తక్కువగా ఉంది అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ ఒక 3 పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. అవి రౌండ్గా ఉన్నాయి కదా, ఇవి పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆ కాకరకాయలో ఉన్న చేదు అనేది ఈ ఉల్లిపాయ పీల్చుకోవడం వల్ల కూర అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది వేగడానికి కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకోండి. ఇది ఇంకా కొంచెం వేగిపోవాలి. మీలో ఎంతమందికి మీ పిల్లలకి కాకరకాయ కూర అంటే ఇష్టం అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మిక్స్ అయితే పెట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల మనకి గుజ్జులాగా ఉంటుంది. ఇది గ్రేవీలాగా అయితే ఉండదు, గుజ్జులాగా ఉంటుంది. ఒక 4 స్పూన్ల కారం పొడి అయితే వేసుకోండి. ఇది మీకు కావాలంటే వెల్లుల్లి కారం ఉంటే కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు నూరు వేసుకున్న మసాలా టేస్టే వేరు. అలాగే నిల్వ కూడా ఉంటుంది. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కాకరకాయ కూర మనకి టైం లేనప్పుడు, అలాగే మనం ఏదైనా ఊరికి ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాకరకాయ కూర అయితే చేసి పెట్టుకోండి. పిల్లలు వద్దనకుండా మరీ తింటారో, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. ఎండిపోయిన కరివేపాకు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటే కూడా ఫ్రెష్గా అనేది కూడా వేసుకోవచ్చు. అలాగే తగినంత పసుపు, దీంట్లోనే ఇది మెంతి పసుపు కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మాత్రం మామూలు పసుపు అయితే వేసుకొని చక్కగా ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మనం కాకరకాయలు అనేవి వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న కాకరకాయలు మొత్తం వేసేసేయండి. వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయేటట్లు ఇలాగా ఒక్కసారి మంచిగా చక్కగా కలిసిపోవాలి. అలాగే ఆ పసుపు ఫ్లేవర్ అంతా ఆ కాకరకాయ ముక్కలకైతే అంటాలి. మనం ముందుగానే కారం వేస్తే మాత్రం మనకి ఆయిల్ కొంచెం ఇంకా పడుతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అలా వేసుకోకుండా కాకరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇలాగా మొత్తం కారం పొడి అనేది చల్లుకోండి. ఒకవేళ మీకు కారం ఎక్కువగా తింటే మాత్రం మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువగా అయితే వేసేసుకోండి. ఇలా మసాలా అంతా వేసేసి ఒక్కసారి అయితే బాగా కలుపుకోండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. అలాగే పిల్లలకి మనం పెట్టేటప్పుడు కూడా దాంట్లో ఉన్న చేదు లేకుండా చక్కగా తినేస్తూ ఉంటారు. అలాగే మీకు కావాలంటే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం చక్కెర అయినా వేసుకోవచ్చు. అప్పుడు అనేది పిల్లలకు అస్సలు చేదు అనేది
అవ్వదండి. అలాగే ఈ కూర చేసేటప్పుడు కూడా పిల్లలు అయిపోయిన తర్వాత కూడా గిన్నెలో తీసిన తర్వాత కూడా చక్కగా ఓ ప్లేట్లో వేసుకొని కూడా తింటారు. అంత టేస్టీగా వాళ్ళకి నచ్చుతుంది. అస్సలకి చేదనేది ఉండదు. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీతో మనకి కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి ఈ విధంగా ఉంది. ఒక గిన్నెలో తీసి పెట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.